సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండి మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి ప్రమాణ స్వీకారం చేయగలిగారంటే డెఫినెట్లీ నితీష్ కుమార్, చంద్రబాబు ఇతర చిన్న పార్టీల యొక్క సపోర్ట్ ఉండబట్టి అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. అయితే ఇంకో పక్క నుంచి చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రకరకాల బంపర్ ఆఫర్లు ఇస్తోంది ఐఎన్డీఏ కూటమి అంటూ మాటలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ ఒక అంశంలో చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్తో మీరు సపోర్ట్ ఇవ్వండి, మేము తీసుకుంటాం, కానీ దానికోసం మీరు అడిగేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మన మధ్య ఇష్యూస్ని క్రియేట్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాబట్టి మేము అది ఇవ్వలేం, ఛాన్స్ లేదు. స్పీకర్ లాంటివి అడగొద్దు, అసలు ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. కానీ మీ వల్ల అవుతుంది అనుకుంటే, మీకు ఛాన్స్ ఉంది అనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి లేదా బీహార్కి సంబంధించి నితీష్ కుమార్ బీహార్కి సంబంధించి ఎన్ని రకాల నిధులైనా తీసుకోండి, మీకు రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసుకోండి. నెక్స్ట్ 5 ఏళ్ల పాటు మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చేటువంటి దమ్ముని తద్వారా మీరు సంపాదించుకోండి, అంతేకాని ఇవన్నీ అడగొద్దు అనేసి. ఇదంతా అబ్జర్వ్ చేసినటువంటి ఐఎన్డీఏ కూటమి ఏం చేసింది? ఓకే, మోడీ మాట కానీ అమిత్ షా మాట కానీ వీళ్ళు బాగానే వింటున్నారు తలొగ్గి, సో మనం ప్రత్యేక హోదా ఆఫర్ చేద్దాం, స్పీకర్ పదవిని ఆఫర్ చేద్దాం అనేసి సమాధానం చెప్తున్నారు. దీనికి ఏ రకంగా రెస్పాన్స్ వస్తుంది అనేది మనం కళ్ళ ముందు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు, ఏ రోజు కూడా బీజేపీని కానీ మోడీని కానీ ఇప్పటివరకైతే ఏమనలేదు. బట్ 2018 టైంలో 14 నుంచి 19 పాలించిన టైంలో 18 టైంలో తిరగబడ్డారు చంద్రబాబు చాలా క్లియర్ కట్గా. దాని వెనక తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా యొక్క సహకారం కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు బీజేపీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే సాక్షిలో కానీ, ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ కొంతమంది కమ్యూనిస్టులు, ఈ రాహుల్ గాంధీనే పీఎం చేయాలనే భావజాలం ఉన్న కమ్యూనిస్టులు కొంతమంది రాసే రాతల వల్ల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అయితే అప్పట్లో అసలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాదు, ఓడిపోతున్నాడు మోడీ, సో మీరు తిరగబడినా పర్లేదు అనేటువంటి ఫీలర్స్ ఇచ్చింది. దాన్ని నమ్ముకుని చంద్రబాబు నాయుడు తిరగబడ్డారు, మళ్ళీ మోడీ వచ్చారు, మొత్తం కొంప కొల్లేరైంది, కొలాప్స్ అయింది. సో ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి వాళ్ళ తరఫు మీడియా. చంద్రబాబుని మళ్ళీ అధికారంలోకి రప్పించుకోవాలి అంటే మోడీ యాంటీ మోడీ వేవ్ని మీరు ఆపుకోవాలి, మీకు ఉన్నటువంటి ఆ కంగారుని కంట్రోల్ చేసుకోవాలి అంటూ కూడా బీజేపీ శ్రేణులు అంటున్నాయి. మొత్తం మీద ఐఎన్డీఏ ఇచ్చినటువంటి ఏ బంపర్ ఆఫర్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో చంద్రబాబు కానీ జగన్ కానీ ఇద్దరు లేరని నేనైతే అనుకుంటాను. ఒకళ్ళకి ఓటుకు నోటు కేసు ఉంది, ఇంకొకళ్ళకి అక్రమాస్తుల కేసులు బొచ్చుడు ఉన్నాయి, సో ఇంకోళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. సో పవన్ కళ్యాణ్ మీదే ఎవరికి కేసులు లేవు, సో పవన్ కళ్యాణ్ కంప్లీట్గా దాసోహం అయిపోయినట్టు కనబడుతున్నాడు, సో ఛాన్స్ లేదు. సో ఓవరాల్గా మీరు ఎట్లా చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు సపోర్ట్ చేసినా ఐఎన్డీఏ కూటమికి ఇచ్చిన ఆఫర్లు వాళ్ళు యాక్సెప్ట్ చేయరనే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.